గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. అస్నా రాయ్ అనే ఒక మోడల్ హెయిర్ స్టైల్ అనేది పాడు చేసినందుకు ఏదైతే సెలూన్ షాప్ ఉంటుందో దానికి అక్షరాల 25 లక్షల రూపాయల జరిమానాను విధిస్తూ సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పును వెలువరించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే, ఈ అస్నా రాయ్ అనే మహిళ ఒక మోడల్గా చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది 2018వ సంవత్సరంలోని కేసు. రీసెంట్గా ఫిబ్రవరి 9వ తేదీన ఈ తీర్పు అనేది వెలువడడం జరిగింది. అంటే ఆవిడ ఏం చేసింది అంటే, ఢిల్లీలోని ఐటీసీ మౌర్య అనే హోటల్లో స్టే చేసింది. స్టే చేసినప్పుడు అదే హోటల్లో ఉన్న సెలూన్ దానికి వెళ్ళేసి ఆవిడ ఒక హెయిర్ స్టైల్ని చూపించడం జరిగింది. చూపించిన తర్వాత నాకు ఆ హెయిర్ స్టైల్ కావాలి అని అడిగితే వాళ్ళు అది కాకుండా ఆ హెయిర్ స్టైల్ని మొత్తం కూడా ఇదివరకు ఉన్నదాన్ని కూడా చెడగొట్టారు, అసలు పాడు చేసేశారు అని చెప్పేసి ఆవిడ ఆరోపణ చేస్తూ ఏం చేసిందంటే, నేను ఒక మోడల్ని, నా హెయిరే నాకు చాలా అందం, అలాంటిది నా హెయిర్ స్టైల్ అంతా కూడా చెడగొట్టారు కాబట్టి నాకు ఖచ్చితంగా నష్టపరిహారం కావాలి అంటూ ఆవిడ ఏం చేసిందంటే, NCRDCలో ఆవిడ ఒక కంప్లైంట్ అనేది రేస్ చేయడం జరిగింది. చేసేతో ఎంత నష్టపరిహారం అడిగిందంటే, అక్షరాల 2 కోట్ల రూపాయలను ఆవిడ నష్టపరిహారం కింద అడిగితే దానికి అక్కడ కరెక్ట్గానే ఆవిడకు అనుకూలంగానే తీర్పు వెలువరిచారు. వెలువరిచిన వెంటనే ఏదైతే ఈ మౌర్య ఐటీసీ మౌర్య హోటల్ ఉందో వాళ్ళు ఏం చేశారు, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మొత్తం పరిశీలించిన తర్వాత అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా అన్ని పరిశీలించి కేవలం హెయిర్ స్టైల్ కోసము 2 కోట్ల రూపాయలను మీరు అడగడం అనేది సమంజసం కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి అక్కడ దానిని తిరస్కరిస్తూ ఏదైతే కింద వాళ్ళు ఇచ్చారో దాన్ని అంగీకరించకుండా కేవలం 25 లక్షల రూపాయలను మీ యొక్క హెయిర్ వాళ్ళ స్టైల్ని పాడు చేసినందుకు మేము ఇస్తున్నాము, ఈ తీర్పు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి చూడండి, 2 కోట్ల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు కుదించినప్పటికీ కూడా కేవలం హెయిర్ స్టైల్ అనేది మిస్ చేసినందుకు, వాళ్ళు పాడు చేసినందుకు అక్షరాల లక్షలలోనే డబ్బులు వాళ్ళు నష్టపరిహారం అడగడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇది కూడా కోర్టు దాకా వెళ్ళడము, కోర్టు కూడా దీనికోసం సమయం కేటాయించి మరి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి చెప్పడం అనేది కొంతమందికి విడ్డూరంగా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడ ఒక మోడల్, అంటే ఆవిడ మోడల్ కాబట్టి తనకు హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. వారు వేసుకునే కాస్ట్యూమ్స్కి తగ్గట్టుగా వారి హెయిర్ స్టైల్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏదైతే హెయిర్ స్టైల్ ఉందో దాన్ని మొత్తం చెడగొట్టేస్తే అది దేని మీద కూడా సెట్ కాకుండా ఉంది అనుకోండి. ఆవిడ దేనికైతే ఒక ప్రోగ్రాంలో అనుకుంటారు, ఈ ఒక కాస్ట్యూమ్ అంతా డిజైన్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగానే హెయిర్ స్టైలు తర్వాత వాళ్ళ అని ఇంకా మొత్తం చేసుకున్న తర్వాత ఆవిడ ఏ ప్రోగ్రాంకి అయితే వచ్చి మోడలింగ్ చేయాలనుకున్నదో ఆ ప్రోగ్రాంకి తగ్గట్టు హెయిర్ స్టైల్ అంతా కూడా పాడు చేశారు కాబట్టి ఆవిడ దాన్ని తట్టుకోలేకపోయింది. ఇమీడియట్గా వెళ్ళింది, ఒక కేసు ఫైల్ చేసింది, కంప్లైంట్ ఇచ్చింది. ఇవ్వగానే దానికి అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని కట్టలేదు కదా. 2 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయమా కాదు కదా. అందుకోసం అని చెప్పేసి మేనేజ్మెంట్ మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, ఐటీసీ మౌర్య హోటల్ వాళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. అక్కడ ఎంతైనా సరే కానీ 25 లక్షల రూపాయలన్నా కూడా ఎక్కువనే. కాబట్టి ఎవరి హెయిర్ స్టైల్ అయినా సరే మీరు చెడగొట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి, కేసు ఫైల్ చేశారా, ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొహానికి అందాన్ని ఇచ్చేది హెయిరే. ఆ హెయిర్ అనేది వారికి నచ్చిన హెయిర్ స్టైల్లో ఉన్నప్పుడు అది చేయగలిగితేనే చేయండి, లేని పక్షంలో వదిలేసేయండి అంతే. దాంతోపాటు కొంతమంది హెయిర్ ఒక డిజైన్ ఒక స్టైల్ తీసుకొని వచ్చేసి నాకు ఇలా కావాలి అంటే, బ్రదర్ ఇలా బాగుంటుందని చెప్పేసి మీకు వచ్చిన హెయిర్ స్టైల్ని కూడా మీరు చేసే ప్రయత్నం చేయొద్దు. చేశారంటే ఇప్పుడు చూసారు కదా అస్నా రాయ్ విషయంలో ఏం జరిగిందో, అలాగే వాళ్ళు కూడా ఏదన్నా కంప్లైంట్ రైజ్ చేశారనుకోండి, అనవసరంగా మనం కేసుల్లో ఇరుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కొత్త తీర్పులు వస్తున్నా కొద్దీ జనాలలో కూడా లీగల్ అవేర్నెస్ అనేది చాలా వరకు పెరిగిపోవడం జరుగుతుంది. మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, మన ప్రైవసీకి కానీ, మన ఒక లైఫ్ స్టైల్కి కానివ్వండి, లేదంటే మన అందానికి కానివ్వండి, దేనికైనా సరే కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతుంది, ఇతరుల వల్ల ఇబ్బంది కలుగుతుంది అని అంటే వారు కేసు ఫైల్ చేసుకోవడానికి ఈ సెక్షన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి, కోర్టులో ఇలా ఫైల్ చేసుకోవచ్చు అనేది కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నవైతే ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదే చిన్న సెలూన్ షాపులు అనుకోండి, అదేంటంటే వారికి తగ్గట్టుగానే అడిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి, మీరు హెయిర్ స్టైల్ విషయంలో వారి యొక్క హెయిర్ స్టైల్ని కనుక
చెడగొట్టి అంటే ఏదైనా డిజైన్ హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు దాని కానీ చెడగొట్టినట్లయినా లేకపోతే వారి మొహానికి సూట్ అవ్వకుండా పాడు చేసినా ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పులో అదే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి, అనవసరంగా లేని దాంట్లో ఇరుక్కొని బాధపడొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను. రీసెంట్గానే తీర్పు కూడా వెలువడింది. దాదాపుగా 2018 కేసు ఇప్పుడు తీర్పుకి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాల పాటు కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం కానివ్వండి, డబ్బులు వెచ్చించడం కానివ్వండి, ఇవన్నీ అయినప్పటికీ కూడా ఎంతైనా ఖర్చు పోగా మళ్ళీ 25 లక్షల రూపాయలు వీళ్ళకే పెనాల్టీ పడింది. కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి